నమస్తే, నేను రఫీ. వెల్కమ్ టు ఫోకస్. రష్యా ఉక్రెయిన్ మధ్యలో నార్త్ కొరియా, ఇజ్రాయెల్, ఇరాన్, హమాస్, హెజ్బొల్లా పంతాలకు పోయి అంతమవుతున్నాయా? కోరి వినాశనాన్ని కొని తెచ్చుకుంటున్నాయా? రష్యాపై అమెరికా క్షిపణుల ప్రయోగం అగ్గిరాజేసిందా? మూడో ప్రపంచ యుద్ధానికి తెర తీస్తుందా? ఊహించని పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సిందేనా? అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టేలోపు రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం మరింత ముదురుతోంది. ఇప్పటికే రెండు దేశాలు భారీగా నష్టపోయినా తగ్గేదేలే అంటున్నాయి. ఇప్పుడు రష్యాపై అమెరికా అందించిన క్షిపణులతో ఉక్రెయిన్ అటాక్ చేయడం దుమారం రేపుతోంది. దీనికి కౌంటర్గా రష్యా ఏం చేయబోతోంది? పుతిన్ ప్రతివ్యూహం ఏంటి? రష్యా ఉక్రెయిన్ మధ్యలో నార్త్ కొరియా, ఇజ్రాయెల్, ఇరాన్, హమాస్, హెజ్బొల్లా పంతాలకు పోయి అంతమవుతున్నాయా? కోరి వినాశనాన్ని కొని తెచ్చుకుంటున్నాయా? అమెరికా క్షిపణుల ప్రయోగం అగ్గి రాజేసిందా? మూడో ప్రపంచ యుద్ధానికి తెరతీస్తుందా? ఊహించని పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సిందేనా? ట్రంప్ గెలిచారు. అటు రష్యా ఉక్రెయిన్, ఇటు ఇరాన్ ఇజ్రాయెల్ వార్ ముగుస్తుందనుకున్నారు. ఆ దిశగా అడుగులు పడతాయని భావించారు. ఉద్రిక్తతలు చల్లారుతాయని అంతా ఊహించారు. కానీ దిగిపోయే 2 నెలల ముందు బైడెన్ తీసుకున్న నిర్ణయం అగ్గి రాజేసింది. రష్యా ఉక్రెయిన్ రణం రాజుకునేలా చేసింది. అసలే ఉడుకుతున్న ఉక్రెయిన్ని బైడెన్ డెసిషన్ రెచ్చిపోయేలా చేసింది. శత్రుదేశం రష్యాపైకి అమెరికా తయారీ క్షిపణుల్ని ప్రయోగించింది. అసలే 1000 రోజులు కంప్లీట్ చేసుకున్న వార్ ఈ చర్యతో మరింత ఆందోళనకరంగా మారింది. అమెరికా తయారు చేసిన ATACMS అంటే ఆర్మీ టాక్టికల్ మిసైల్ సిస్టమ్ క్షిపణులను ఉక్రెయిన్ తొలిసారి తమ దేశంపై ప్రయోగించిందని రష్యా తెలిపింది. ఈ రకమైన 6 క్షిపణులను బ్రయాన్స్క్ రీజియన్పై ప్రయోగించిందని స్పష్టం చేసింది. తాము అందిస్తున్న దీర్ఘశ్రేణి క్షిపణులను రష్యా భూభాగంపై దాడికి వినియోగించుకునేందుకు ఉక్రెయిన్కు అనుమతిస్తున్నట్లు బైడెన్ ప్రకటించిన తర్వాతి రోజే ఈ అటాక్ జరగడం హైలైట్. దూసుకొచ్చిన క్షిపణుల్లో 5ని కూల్చివేశామని, మరో దాన్ని నాశనం చేసినట్లు రష్యా తెలిపింది. క్షిపణి శకలాలు నేలకూలడంతో కొన్ని ప్రాంతాల్లో భారీగా మంటలు చెలరేగాయని, ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని అంటోంది. ఉక్రెయిన్పై యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేసేందుకు రష్యా ఇటీవల ఉత్తర కొరియా సహాయం తీసుకుంది. కిమ్ సైన్యం రష్యాకు రావడంతోనే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. దీర్ఘశ్రేణి క్షిపణులను మాస్కోపై ప్రయోగించేందుకు ఉక్రెయిన్కు పర్మిషన్ ఇచ్చారు. అసలే ఉరుముతున్న ఉక్రెయిన్ అనుమతి వచ్చిన వెంటనే క్షిపణులతో రష్యాపై విరుచుకుపడింది. రష్యా ఆక్రమిత ప్రాంతాల్లో ఉక్రెయిన్ ఏడాదికి పైగా కాలం నుంచే ATACMSలను ప్రయోగిస్తోంది. 300 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఈ క్షిపణులు ఛేదించగలవు. వాటిని మధ్యలో అడ్డుకోవడం కష్టం. ATACMS 375 పౌండ్ల బరువైన పేలుడు పదార్థాలను మోసుకుపోగలవు. 300 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వంతో ఛేదిస్తాయి. హై మొబిలిటీ ఆర్టిలరీ రాకెట్ సిస్టమ్ ద్వారా ATACMSలను ప్రయోగించవచ్చు. HIMARSలను కూడా అమెరికా ఇప్పటికే ఉక్రెయిన్కు అందించింది. మొదటి తరం ATACMSలు 950 బాంబులను జారవిడవగలవు. రష్యా ఆయుధాగారాలు, చమురు క్షేత్రాలు, యుద్ధ సరఫరా కేంద్రాలను లక్ష్యంగా చేసుకోవడానికి బాగా ఉపయోగపడే అవకాశం ఉంది. ఇప్పుడు కర్స్క్ ప్రాంతంతో పాటు రష్యా భూభాగంలోని సుదూర ప్రాంతాల్లోకి ఉక్రెయిన్ మిసైళ్లను ప్రయోగించగలదు. కర్స్క్ ప్రాంతంలో 1000 చదరపు కిలోమీటర్లపై ఉక్రెయిన్ బలగాలకు పట్టుంది. రష్యా ఈ ప్రాంతంలో ఎదురుదాడికి దిగే అవకాశం ఉందని ఉక్రెయిన్, అమెరికా అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ దాడికి ముందు రష్యా అణు సిద్ధాంతంలో మార్పులకు పుతిన్ ఆమోదం తెలిపారు. అణ్వాయుధ సామర్థ్యం ఉన్న దేశం మద్దతున్న అణ్వాయుధరహిత దేశం నుంచి దాడి జరిగితే దాన్ని తమపై జరిగిన ఉమ్మడి దాడిగా పరిగణిస్తామని రష్యా హెచ్చరించింది. ఉక్రెయిన్ దాడులకు సరైన రీతిలో బదులిస్తామని రష్యా రంకెలేస్తోంది. ఈ చర్య నాటో నేరుగా యుద్ధంలో పాల్గొనడమే అవుతుందని పశ్చిమ దేశాలను పుతిన్ గతంలోనే హెచ్చరించారు. ఉక్రెయిన్ సరిహద్దుల ఆవల ATACMS క్షిపణులతో దాడి చేయడానికి కొన్ని నెలలుగా ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీ అనుమతి కోరుతున్నారు. అమెరికా ఆమోదం తెలిపిన తర్వాత మాట్లాడిన జెలెన్స్కీ కొన్ని బహిరంగంగా ప్రకటించరు, క్షిపణులే మాట్లాడతాయన్నారు. అన్నట్లుగా పెద్దన్న ఇచ్చిన మిసైల్స్ ని రష్యాపై పడేశారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగేలా చేశారు. మరోవైపు ఉక్రెయిన్పై రష్యా దురాక్రమణ మొదలుపెట్టి 1000 రోజులు పూర్తయిన వేళ కీలక పరిణామం జరిగింది. అణ్వాయుధాల వినియోగానికి అనుమతించే నిబంధనలను మరింత సరళతరం చేసే కీలక దస్త్రంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ సంతకం చేశారు. అణ్వాయుధాలు కలిగి ఉన్న దేశం సాయంతో ఏ దేశమైనా తమపై దాడి చేస్తే దాన్ని సంయుక్త దాడిగానే పరిగణిస్తామని అందులో పేర్కొన్నారు. తాము అందించే దీర్ఘశ్రేణి క్షిపణులను రష్యా భూభాగంపైకి ప్రయోగించేందుకు ఉక్రెయిన్కు అమెరికా అనుమతించిన వేళ పుతిన్ నిర్ణయం కీలకంగా మారింది. రష్యాపై దీర్ఘశ్రేణి ఆయుధాల వినియోగానికి పశ్చిమ దేశాలు ఆమోదం తెలిపితే నాటో, అమెరికా, ఐరోపా దేశాలు నేరుగా యుద్ధంలో పాల్గొన్నట్లే భావిస్తామని పుతిన్ కొన్ని రోజుల క్రితమే తేల్చి చెప్పారు. నాటో సైనిక, సాయుధ సంపత్తిని లక్ష్యంగా చేసుకుని తాము కూడా దాడులు చేస్తామని హెచ్చరించారు. ఇందుకోసం విభిన్నమైన వ్యూహాలను సిద్ధం చేసుకున్నామన్నారు. ఈ క్రమంలో ఇప్పటికే తన అణు విధానానికి సవరణలు చేసిన రష్యా తాజాగా దాన్ని మరింత సరళతరం చేస్తూ నిర్ణయం తీసుకుంది.
ఒకవేళ పశ్చిమ దేశాలు నేరుగా దాడి చేస్తే అణ్వాయుధాలు వాడడానికి వీలుగా నిబంధనలు సవరించినట్లు తెలుస్తోంది. అమెరికా లాంగ్ రేంజ్ మిస్సైళ్ల వాడకం తీవ్ర చర్చనీయాంశమైంది. బైడెన్ సడన్ డెసిషన్కు రీజన్ ఏంటి? ఈ నిర్ణయాన్ని ఉక్రెయిన్ గేమ్ చేంజర్గా ఎలా భావించింది? ఇక ముందు ఏం జరగబోతోంది? దిగిపోయే లోపు రష్యాను వీలైనంత ఎక్కువగా దెబ్బతీయాలని బైడెన్ చూస్తున్నారా? ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో బైడెన్ తాజాగా తీసుకున్న నిర్ణయం ఈ యుద్ధంలో గేమ్ చేంజర్గా మారే అవకాశం ఉందని ఉక్రెయిన్ అంటోంది. రష్యాపై దాడికి అమెరికా తయారు చేసిన దీర్ఘశ్రేణి క్షిపణుల ప్రయోగంతో యుద్ధ భూమిలో చాలా మార్పులు వస్తాయని చెబుతోంది. రష్యా భూభాగంలోని సైనిక స్థావరాలపై దాడి చేసే హక్కు కీవ్కు ఉందని కామెంట్ చేసింది. ఉక్రెయిన్ ఎంత ఎక్కువగా దాడి చేస్తే ఇరు దేశాల మధ్య యుద్ధం అంత వేగంగా తగ్గుముఖం పడుతుందని ఆ దేశ విదేశాంగ మంత్రి ఆండ్రీ అభిప్రాయపడ్డారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నిర్ణయం రష్యా ఉక్రెయిన్ యుద్ధగతిని మార్చేసింది. ఉక్రెయిన్కు తాము అందిస్తున్న దీర్ఘశ్రేణి క్షిపణులను రష్యా భూభాగంపై దాడికి వినియోగించుకునేందుకు ఆ దేశానికి అనుమతిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో రష్యాపైకి దీర్ఘశ్రేణి క్షిపణులను ఉపయోగించుకోవడానికి అవకాశం దక్కింది. రష్యాపైకి దీర్ఘశ్రేణి క్షిపణులను ప్రయోగించడానికి అనుమతి ఇవ్వాలని ఉక్రెయిన్ ఇప్పటికే చాలాసార్లు మిత్ర దేశాలను కోరిందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన నిర్ణయాలతో ఈ ఉద్రిక్తతలకు ఆజ్యం పోస్తున్నారని మాస్కో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి అమెరికా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. బైడెన్ కార్యవర్గం ప్రమాదకర నిర్ణయం తీసుకుందని రష్యా డ్యూమా సభ్యురాలు మారియా బూటినా విమర్శించారు. మూడో ప్రపంచ యుద్ధం వైపు నెట్టడానికి ప్రయత్నిస్తున్నారా అని ప్రశ్నించారు. మరో 2 నెలల్లో పదవీకాలం ముగియనున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి తీసుకున్న ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చకు తెరతీసింది. దీర్ఘశ్రేణి క్షిపణులను రష్యా భూభాగంపైకి ప్రయోగించేందుకు ఉక్రెయిన్కు అనుమతి ఇవ్వడం దుమారం రేపుతోంది. ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీయొచ్చన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. బైడెన్ నిర్ణయంపై రష్యా ఓ రేంజ్లో ఫైర్ అయింది. తమ భూభాగంపై అమెరికా క్షిపణులు పడితే వారికి తగిన విధంగా బదులిస్తామని హెచ్చరించింది. ఉక్రెయిన్తో వివాదాన్ని పెంచుతున్నట్లుందని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ అన్నారు. ఉక్రెయిన్కు పశ్చిమ దేశాలు దీర్ఘశ్రేణి ఆయుధాలను సరఫరా చేయడం యుద్ధంలో వారి ప్రమేయాన్ని నిర్ధారిస్తుందని స్పష్టం చేశారు. మరో 2 నెలల్లో పదవి నుంచి దిగిపోనున్న జో బైడెన్ రష్యాపైకి దీర్ఘశ్రేణి క్షిపణుల ప్రయోగానికి ఉక్రెయిన్కు అనుమతి ఇవ్వడం వెనుక ఉత్తర కొరియా సేనలు రష్యాకు బాసటగా నిలవడమే కారణమని వైట్ హౌస్ వర్గాలంటున్నాయి. మరోవైపు తన నిర్ణయాన్ని బైడెన్ సమర్థించుకున్నారు. ఉక్రెయిన్ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు కట్టుబడి ఉన్నామని మరోసారి చెప్పారు. ఉక్రెయిన్ రష్యా మధ్య శాంతిని నెలకొల్పి అమాయకుల ప్రాణాలను కాపాడాలని ట్రంప్ భావిస్తుంటే ఈలోగానే మూడో ప్రపంచ యుద్ధాన్ని బైడెన్ యంత్రాంగం కోరుకుంటోందని డొనాల్డ్ ట్రంప్ జూనియర్ విమర్శించారు. అధ్యక్షుడి చర్య ఉద్రిక్తతలను మరింత రెచ్చగొడుతుందన్నారు. ఇక రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపాలో జరిగిన అత్యంత భీకరమైన ఘర్షణ రష్యా ఉక్రెయిన్ వార్. 21వ శతాబ్దంలోనే అతి దారుణమైన పోరుగా నిలిచిన ఈ యుద్ధం మంగళవారంతో 1000వ రోజుకు చేరుకుంది. 2022 ఫిబ్రవరి 24న ఉక్రెయిన్పై మాస్కో దళాలు చేపట్టిన సైనిక చర్య కీవ్లో వినాశనానికి దారితీసింది. పరస్పర క్షిపణి దాడులతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది గాయపడ్డారు. ఉక్రెయిన్లో పలు నగరాలు ధ్వంసమయ్యాయి. ఎన్నో గ్రామాలు తుడిచిపెట్టుకుపోయాయి. మరి 2.5 ఏళ్లకు పైగా సాగుతున్న ఈ యుద్ధం ఎప్పటికీ కోలుకోలేనంత విషాదాన్ని మిగిల్చింది. వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు 80,000 మంది ఉక్రెయిన్ సైనికులు ప్రాణాలు వదిలారు. దాదాపు 4 లక్షల మంది గాయపడ్డారు. అటు రష్యా వైపు వలగాల పరిస్థితి ఏంటనే దానిపై క్లారిటీ లేదు. పశ్చిమ దేశాల నిఘా వర్గాల అంచనా ప్రకారం ఇప్పటి వరకు దాదాపు 2 లక్షల మంది మాస్కో సైనికులు ఈ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. మరో 4 లక్షల మంది వరకు బలగాలు గాయపడినట్లు టాక్. ఉక్రెయిన్లోని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మిషన్ గణాంకాల ప్రకారం ఆగస్టు 31, 2024 నాటికి కీవ్ వైపు కనీసం 11,743 మంది సామాన్యులు యుద్ధంలో మృతి చెందినట్లు అంచనా. మరో 24,600 మంది గాయపడినట్లు లెక్కలు చెబుతున్నాయి. పౌరుల మరణాల సంఖ్య అంచనాల కంటే చాలా రెట్లు ఎక్కువే ఉండొచ్చని ఉక్రెయిన్ అధికారులు అంటున్నారు. కొన్ని ప్రాంతాలు రష్యా అధీనంలో ఉండడంతో అక్కడి బాధితులను గుర్తించలేకపోతున్నామని తెలిపారు. ఈ ఏడాది నవంబర్ 14 నాటికి 589 మంది ఉక్రెయిన్ చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. వారితో ఉక్రెయిన్లో జనాల రేటు దారుణంగా తగ్గిపోయింది. 2.5 ఏళ్ల క్రితం ఉన్న రేటుతో పోలిస్తే ఇప్పుడు 3వ వంతుకు పడిపోయింది. దాదాపు 40 లక్షల మంది పౌరులు ఉన్న ఊరిని వదిలి దేశంలోని మరో ప్రాంతానికి తరలి వెళ్లాల్సి వచ్చింది. 60 లక్షల మందికి పైగా పౌరులు ప్రాణభయంతో దేశాన్ని వీడి ఇతర దేశాలకు శరణార్థులుగా వెళ్లారు. ఈ సుదీర్ఘ సంఘర్షణ కారణంగా గతేడాది డిసెంబర్ నాటికి ఉక్రెయిన్ $152 బిలియన్ నష్టాన్ని చవిచూసింది. దేశంలో హౌసింగ్, రవాణా, వాణిజ్యం, పరిశ్రమలు, విద్యుత్, వ్యవసాయ రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు ప్రపంచ బ్యాంక్, ఐరోపా కమిషన్, ఐక్యరాజ్య సమితి అంచనా వేశాయి. ఉక్రెయిన్ పునర్నిర్మాణం, పునరుద్ధరణ కోసం దాదాపు $486 బిలియన్ ఖర్చవుతుందని ప్రపంచ బ్యాంక్, ఉక్రెయిన్ ప్రభుత్వం గతేడాది డిసెంబర్లోనే అంచనా వేసింది. కీవ్ సాధారణ జీడీపీతో పోలిస్తే ఇది దాదాపు 3 రెట్లు ఎక్కువ.
రక్షణ రంగం కోసం దాదాపు $53.3 బిలియన్ వెచ్చించాలని ఇటీవల 2025 బడ్జెట్ అంచనాల్లో ఉక్రెయిన్ తెలిపింది. రష్యాను ఎదుర్కొనేందుకు ఉక్రెయిన్కు పశ్చిమ దేశాలు భారీగా సైనిక, ఆర్థిక సాయాన్ని అందించాయి. ఇప్పటి వరకు కీవ్ $100 బిలియన్ పైగా సాయాన్ని అందుకున్నట్లు అంతర్జాతీయ కథనాలు వెల్లడించాయి. మరోవైపు 1000 రోజులుగా కొనసాగుతున్న యుద్ధంలో ఎప్పుడూ లేని విధంగా ఈ నెలలో పరస్పర డ్రోన్ దాడులు జరిగాయి. తమ దేశంలోని 6 ప్రాంతాల్లో ఉక్రెయిన్కు చెందిన 24 డ్రోన్లను అడ్డుకున్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. వాటిలో కొన్ని రాజధాని మాస్కోను టార్గెట్ చేశాయి. దీంతో మాస్కోలోని 3 ప్రధాన ఎయిర్పోర్ట్స్ నుంచి విమానాలను దారి మళ్లించాల్సి వచ్చిందని ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఉక్రెయిన్లోని ప్రతి భూభాగం వైపు రష్యా 145 డ్రోన్లను ప్రయోగించగా అందులో చాలా వాటిని ధ్వంసం చేసినట్లు ఉక్రెయిన్ వైమానిక దళం తెలిపింది. ఈ యుద్ధానికి ముగింపు పలికేలా 2 దేశాలపై అమెరికా నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించబోతున్న డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం ఉన్న తరుణంలో ఈ దాడులు జరిగాయి. ఇక ఈ వివాదానికి ట్రంప్ ఎలా ముగింపు పలుకుతారు అన్న దానిపై అనేక ఊహాగానాలున్నాయి. రష్యా నుంచి తమ భూభాగాలను తిరిగి పొందేందుకు ప్రయత్నిస్తున్న ఉక్రెయిన్కు మద్దతివ్వడం కంటే శాంతి స్థాపన వైపే ట్రంప్ మొగ్గు చూపే అవకాశం ఉందని ట్రంప్ మాజీ సలహాదారు బ్రయాన్ లాన్జా అన్నారు. బ్రయాన్ వ్యాఖ్యలతో ట్రంప్కు సంబంధం లేదని ఆయన అధికార ప్రతినిధి తెలిపారు. బ్రయాన్ లాన్జా ఇప్పుడు ట్రంప్ కోసం పనిచేయట్లేదని ఆయన అన్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ట్రంప్ మాట్లాడారు. రష్యాకు ఎదురు వెళుతున్నప్పటికీ అమెరికా సాయం లేకుండా ఈ యుద్ధంలో గెలవలేమని జెలెన్స్కీ గతంలో అన్నారు. ఇప్పుడు తీసుకున్న నిర్ణయంతో ఉక్రెయిన్ క్షిపణులను ప్రయోగించడం హాట్ టాపిక్ గా మారింది. దిగిపోయే బైడెన్ డెసిషన్ ట్రంప్ శాంతి ప్రయత్నాలకు గండి కొట్టేలా ఉంది. ఆయన వచ్చేలోపే వారు మరింత ముదిరే పరిస్థితి కనిపిస్తోంది. అటు పశ్చిమాసియా రగులుతూనే ఉంది. కొన్నాళ్లుగా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. తాజాగా లెబనాన్పై మరోసారి ఇజ్రాయెల్ దాడి చేసింది. 2 నెలల్లో 200 మంది చిన్నారులు మృతి చెందారు. మరోవైపు గాజాలో పరిస్థితులు మరింత దారుణంగా తయారయ్యాయి. ఇప్పట్లో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లారేలా లేవా? ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు తీసుకున్నాక ఇజ్రాయెల్ మరింత రెచ్చిపోతుందా? కొన్ని నెలలుగా పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. లెబనాన్ కేంద్రంగా పనిచేస్తున్న హెజ్బొల్లాను రూపుమాపడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. హెజ్బొల్లా స్థావరాలపై కొంతకాలంగా బాంబుల వర్షం కురిపిస్తోంది. దీంతో హెజ్బొల్లా ఉగ్రవాదులతో పాటు సాధారణ పౌరులు, చిన్నారులు సైతం చనిపోతున్నారు. సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో లెబనాన్లోని 200 మంది చిన్నారులు మృతి చెందినట్లు ఐక్యరాజ్య సమితి తెలిపింది. వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆ దేశంలో పెచ్చరిల్లిన హింసకు ఇదే నిదర్శనమని యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ అధికార ప్రతినిధి జేమ్స్ ఎల్డర్ తెలిపారు. 2 నెలలుగా కనీసం రోజుకు 3 చొప్పున చిన్నారులు మృతి చెందారన్నారు. గాజా కేంద్రంగా పనిచేస్తున్న పాలస్తీనాకు చెందిన ఉగ్రవాద సంస్థ హమాస్కు మద్దతుగా గత ఏడాది అక్టోబర్లో హెజ్బొల్లా ఇజ్రాయెల్పైకి రాకెట్లు ప్రయోగించింది. దీనికి ప్రతీకారంగా అప్పటి నుంచి ఇజ్రాయెల్ కూడా లెబనాన్పై దాడులకు దిగింది. ఈ క్రమంలో సుమారు 3150 మంది లెబనాన్ పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు లెక్కలు చెబుతున్నాయి. పశ్చిమాసియాలో ఇజ్రాయెల్, హెజ్బొల్లా మధ్య పోరు అంతకంతకు తీవ్రమవుతోంది. గత వారం ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇంటిపై దాడి జరిగింది. 2 ఫ్లాష్ బాంబులతో దాడి జరగ్గా అవి ఇంటి గార్డెన్లో పేలినట్లు అధికారులు తెలిపారు. ఆ సమయంలో నెతన్యాహు, ఆయన కుటుంబ సభ్యులు ఆ ఇంట్లో లేరు. మరోవైపు సరిహద్దు నుంచి 5 కిలోమీటర్ల దూరం లెబనాన్లోకి ఇజ్రాయెల్ సైన్యం చొచ్చుకు వెళ్లింది. కీలకమైన కొండను ఆక్రమించింది. లెబనాన్ రాజధాని బీరూట్పై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో హెజ్బొల్లా ప్రధాన ప్రతినిధి మహమ్మద్ ఆసిఫ్ మృతి చెందాడు. ఇటీవలి కాలంలో సెంట్రల్ బీరూట్పై టెల్ అవీవ్ సేనలు దాడి చేయడం ఇదే మొదటిసారి. ఎన్నో ఏళ్లుగా మహమ్మద్ ఆసిఫ్ హెజ్బొల్లా మీడియా వ్యవహారాల బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇటీవలి కాలంలో హెజ్బొల్లాపై ఇజ్రాయెల్ తన దాడుల్ని ఉధృతం చేయడం సహా సంస్థ అధిపతి హసన్ నస్రల్లాను హతమార్చడం లాంటి కీలక పరిణామాల అనంతరం బాహ్య ప్రపంచంలో ఆసిఫ్ ఎక్కువగా కనిపించాడు. మరోవైపు మిలిటెంట్లకు బలమైన స్థావరంగా ఉన్న బీరూట్ దక్షిణ శివారు ప్రాంతాలపైన ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు విరుచుకుపడ్డాయి. లెబనాన్ అధికారులు అమెరికా మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ ప్రతిపాదనను పరిశీలిస్తున్న వేళ ఈ దాడులు జరిగాయి. ఇక ఇరాన్ అణుస్థావరాలపై దాడులు చేశామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సంచలన ప్రకటన చేశారు. ఇరాన్ అణు కార్యక్రమంలోని కీలక పరికరాల సరఫరా కేంద్రాన్ని తాము ధ్వంసం చేసినట్లు ప్రకటించారు. అక్టోబర్లోనే దాడి చేసినట్లు ఆయన అంగీకరించారు. ఈ విషయాన్ని దేశ పార్లమెంట్లో వెల్లడించారు. ఏప్రిల్లో తాము చేసిన దాడిలో టెహ్రాన్ చుట్టూ మోహరించిన 3 S-300 బ్యాటరీలను ధ్వంసం చేశామని తెలిపారు. మరో 3 బ్యాటరీలు ఆ దేశం దగ్గర మిగిలి ఉండగా అక్టోబర్లో చేసిన దాడిలో వాటిని కూడా ధ్వంసం చేశామన్నారు. అదే సమయంలో క్షిపణుల్లో వాడే ఘన ఇంధన తయారీ కేంద్రాన్ని కూడా పేల్చివేశామన్నారు. రాబోయే ట్రంప్ ప్రభుత్వంతో కలిసి ఇరాన్ అణుస్థావరాలు, ఇతర ముప్పులపై దాడి చేసే సామర్థ్యాలను పరీక్షిస్తామని నెతన్యాహు స్పష్టం చేశారు. ఏ రకంగా దాడులు చేస్తాం, పాలసీ ఏమిటి అనేది ఇప్పుడే బహిర్గతం చేయమని
కొత్త అధ్యక్షుడు ఆఫీసులోకి వచ్చేందుకు ఇంకా సమయం ఉందన్నారు. బైడెన్ పాలన చివరి రోజుల్లో అమెరికా నుంచి వచ్చే సూచనలన్నీ పాటిస్తామని ఖచ్చితంగా చెప్పలేమన్నారు. బైడెన్ కార్యవర్గం చాలాసార్లు షరతులు విధించిందని నెతన్యాహు గుర్తు చేసుకున్నారు. గాజాలోకి వెళ్లొద్దన్నారు. ఖాన్ యూనిస్పై అడుగు పెట్టొద్దన్నారు. ఇలానే రఫాపై దాడులను తీవ్రంగా వ్యతిరేకించారు. ఒకవేళ అమెరికా మాటను కాదని వెళితే ఒంటరిగా పోరాడాల్సి ఉంటుందని బైడెన్ చెప్పారన్నారు నెతన్యాహు. కీలక ఆయుధ సరఫరాలను ఆపుతామని కూడా హెచ్చరించారన్నారు. ఇలా అన్నంత పని చేశారని నెతన్యాహు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్ హమాస్ మధ్య 13 నెలలుగా కొనసాగుతున్న యుద్ధంలో గాజాలో ఇప్పటి వరకు 43,799 మంది మరణించినట్లు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అలాగే 103,601 మంది పౌరులు గాయపడినట్లు తెలిపింది. గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ దాడి చేయగా 1,206 మంది మరణించారు. అనంతరం 251 మందిని హమాస్ మిలిటెంట్లు బందీలుగా చేసుకున్నారు. అప్పటి నుంచి యుద్ధం ప్రారంభం కాగా హమాస్ ఉగ్రవాదులే లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకర దాడులకు పాల్పడుతోంది. దీంతో గాజాలో అత్యంత దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. కాల్పుల విరమణ కోసం చాలాసార్లు చర్చలు జరిగినప్పటికీ అవి సత్ఫలితాలివ్వలేదు. ప్రస్తుతం హమాస్ వద్ద 97 మంది బందీలుగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు గాజాలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ట్రక్కుల్లోని ఆహార పదార్థాల లూటీ జరిగింది. గాజాలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, మానవతా సాయం నిమిత్తం తీసుకొస్తోన్న ఆహారం లూటీ అయిందని ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. లూటీతో ప్రజలకు అందిస్తున్న మానవతా సాయానికి తీవ్ర ఆటంకం కలిగింది. ఆహార సామాగ్రిని తరలిస్తున్న ట్రక్కులను కొందరు దుండగులు హింసాత్మకంగా లూటీ చేశారు. మొత్తం 109 ట్రక్కుల్లో ఆహార పదార్థాలు తరలిస్తుండగా డ్రైవర్లపై గన్ గురిపెట్టి 97 ట్రక్కుల్లోని సరుకును కాజేశారని UNRWA ఆరోపించింది. ఈ దాడిలో సహాయ సిబ్బందికి గాయాలయ్యాయని, ట్రక్కులు దెబ్బతిన్నాయని తెలిపింది. తక్షణ చర్యలు చేపట్టకపోతే గాజాలో తీవ్ర ఆహార కొరత ఏర్పడుతుందని ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసిన క్రమంలోనే ఈ ఘటన జరిగింది. గాజాలో ఒక సంచి పిండి కోసం ప్రజలు కొట్టుకునే పరిస్థితులు నెలకొని ఉన్నాయి. పరిస్థితి భయంకరంగా ఉంది. క్షామం ముప్పు పొంచి ఉంది. సుమారు 10 లక్షల మంది ఆకలితో మరణించే ప్రమాదం ఉందని ఇప్పటికే వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం హెచ్చరించింది. ఈ పరిస్థితుల్లో ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో సోమవారం 50 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఒక్క కుటుంబానికి చెందిన వారే 17 మంది ఉన్నారు. ఇటు పశ్చిమాసియా, అటు రష్యా ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు ప్రపంచ దేశాలను కలవరపెడుతున్నాయి. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ అధికార బాధ్యతలు చేపట్టేలోపు రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం మరింత ముదురుతోంది. తాను దిగిపోయేలోపు రష్యాను వీలైనంతగా కోలుకోలేని దెబ్బతీయాలని బైడెన్ వ్యూహంగా కనిపిస్తోంది. ట్రంప్ వచ్చేలోపే బైడెన్ అస్త్రం ఫలిస్తుందో లేదో చూడాలి.